Hello friends, welcome to Kavi Academy. Friends, first time నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ని పొందుతారు. అంతేకాకుండా www.kaviacademy.com వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. చూడడమే కాకుండా Facebook ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు స్పీడ్ మ్యాథ్స్ అందించబోతున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా 9999 వంటి వర్గాలు చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. అంటే హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ 9999 అంటే ఇక్కడ నైన్స్ ఎన్నున్నా దాని పవర్లో స్క్వేర్ కనుక ఉంటే మనం ఏ విధంగా చేయాలి సులువుగా అనేది తెలుసుకుందాం. ఓకే, 9 స్క్వేర్ అంటే వాల్యూ అందరికీ కూడా తెలిసిందే. 9 స్క్వేర్ అంటే ఎంత? 81. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 99 స్క్వేర్ అంటే స్కూల్లో చెప్పిన మెథడ్ ప్రకారంగా కాకుండా మనం ఇప్పుడు చెప్పబోయే రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ కనుక మీరు ఫాలో అయితే చాలా సులువుగా చేయగలుగుతారు. చూద్దాం. 99 స్క్వేర్ అంటే ఇక్కడ 99 స్క్వేర్ అంటే మీరు ఇక్కడ 99 గా భావించండి. ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయి అంటే 2 నైన్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ 9 స్క్వేర్ అంటే ఎంతో? 81 అంటే మనం 81 అని కొంచెం 8కి 1కి ఒక గ్యాప్ ఇచ్చి రాసుకోండి. 81. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 నైన్స్ ఉన్నాయి. 2 నైన్స్ ఉన్నాయి ఒక 9 తగ్గించేస్తే ఇంకెన్ని నైన్స్ ఉంటాయి? ఒక 9 ఉంటుంది. ఒక 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 వేసుకొని 8కి 1కి మధ్యలో ఏమో 0 వేసుకోండి. అంతే, దీని వాల్యూ అయిపోయింది. అదేవిధంగా 999 స్క్వేర్ వాల్యూ ఎంత అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ రూల్ ఏంటి? 9 స్క్వేర్ వాల్యూ ఎంత? 81. 81 అనే మనం ఏ విధంగా రాసుకోవాలి? 8 కొంచెం గ్యాప్ ఇచ్చి 1 81 ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటి? ఇక్కడ నైన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చేయండి. 1 2 3 నైన్స్ ఉన్నాయి. 3 నైన్స్ లో ఒక 9 తగ్గించండి. ఇంకెన్ని నైన్స్ ఉంటాయి? 2 నైన్స్ ఉన్నాయి. 2 నైన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనం 2 నైన్స్ స్టార్టింగ్ లో వేసుకోవాలి. తర్వాత 8 తర్వాత 2 zeros వేసుకోండి. అంతే, దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ నెంబర్ మీరే చెప్పాలి. 9999 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందో మీరు చెప్పాలి. ఫస్ట్ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? 9 స్క్వేర్ అంటే ఎంత? 81. 81ని 8 1 కొంచెం దూరంగా రాసుకోండి. 8 1 81. ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 నైన్స్ ఉన్నాయి. 4 నైన్స్ లో ఒక 9 తగ్గించండి. ఇంకెన్ని ఉంటాయి? 3 నైన్స్ ఉంటాయి. 3 నైన్స్ ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోండి. 3 నైన్స్. తర్వాత చేయవలసిన పని ఏంటి? 8 తర్వాత 3 zeros వేసుకోవాలి. ఏం చేసాం మనం? ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయో కౌంట్ చేసాం. 4 నైన్స్ ఉన్నాయి. 4 నైన్స్ లో ఒక 9 తగ్గించి లెక్క పెట్టాలి. అంటే ఎన్ని నైన్స్? 3 నైన్స్ వస్తున్నాయి. 3 నైన్స్ అంటే స్టార్టింగ్ 3 నైన్స్ రాసుకొని 8 తర్వాత 3 zeros వేసుకోండి. అంతే, దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ 9999 స్క్వేర్ వాల్యూ చూద్దాం. స్టార్టింగ్ మనం ఏం చేయాలి? 9 స్క్వేర్ అంటే 81 అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో 8
1 అని రాసుకోవాలి. ఫస్ట్ 8 1 కొంచెం దూరంగా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ 9s ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 5 9s ఉన్నాయి కదా. 5 9s లో ఏం చేయాలి? ఇప్పుడు మన 5 9s ఉంటాయి, ఒక 9 తగ్గించండి. ఇంకెన్ని 9s వచ్చాయి మనకి? 4 9s వచ్చాయి. 4 9s ఇక్కడ మీరు స్టార్టింగ్ లో రాసుకోవాలి. 1 2 3 4. నెక్స్ట్ 8కి 1కి మధ్యలో 4 zeros వేసుకోవాలి. 1 2 3 4. ఇంకొకసారి చూడండి. స్టార్టింగ్ ఏం చేయాలి? 9 square అంటే 81. 8 1 కొంచెం దూరంగా ఇక్కడ మీరు రాసుకున్నారు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 9s ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 9s ఉన్నాయి. 5 9s లో ఒక 9 తీసివేయండి. అంటే ఎన్ని ఉంటాయి? ఇంకా మనకి 4 9s ఉంటాయి. 4 9s అంటే స్టార్టింగ్ లో 4 9s వేసుకున్నాం. తర్వాత ఏం చేసాం? 8కి 1కి మధ్యలో 4 zeros వేసుకున్నాం. అంతే. ఈ విధంగా 9 9 9 9 9 9 పవర్లో స్క్వేర్ కనుక ఉంటే ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ రూలు మీరు కనుక ఫాలో అయితే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ ఇది 9999 పవర్లో స్క్వేర్ ఉండేటప్పుడు మాత్రమే మీరు ఈ విధంగా మీరు చేయవలసి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన లేటెస్ట్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మెయిల్కి పంపించబడతాయి. ఓకే. థ్యాంక్ యూ.